ఈ దక్ష ప్రజాపతి కర్మలు చేయడంలో దక్షుడే, కర్మ చేస్తాడు బాగానే, కానీ భావన ఉండదు. కర్మలు చేయుటలో దక్షుడే, కరెక్ట్గా చేస్తాడు, కాకపోతే భావన ఉందా? భావన లేదు. భావన లేకుండా ఏమైంది? శివాపరాధన చేశాడు. శివుణ్ణి యజ్ఞానికి పిలవకుండా అసలు శివద్వేషి అయి యజ్ఞమునే చేయడానికి తలపెట్టినాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? శివాపరాధన చేశాడు లేదా? భగవంతుణ్ణి అంటే యజ్ఞ వ్యవహారములలో చేయడానికి త్రిమూర్తుల్ని, అందులో మామూలుగా ఎక్కడైనా సరే ఏ యజ్ఞం చేసినా కూడా త్రిమూర్తులను ఆహ్వానిస్తారు. త్రిమూర్తులను ఆహ్వానించి అంటే ఏమి? సత్వరజస్తమో గుణాలు, సత్వరజస్తమో గుణాధిపతులైనటువంటి వాళ్ళను అని అర్థం అక్కడ. అట్లా సత్వరజస్తమో గుణములను ఆరాధించుట, అట్లా సత్వరజస్తమో గుణములను ఆరాధించడం అంటే పూజ చేయటానికి కాదు అక్కడ అర్థం. వాటిని సంబంధించి వాటికి ఇవ్వాల్సిన విలువనిచ్చుట. ఏమిది? యజ్ఞంలో అట్లా దేవతారాధన రూపమైనటువంటిది ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? బ్రహ్మ విష్ణువులను ఆహ్వానించి శివుణ్ణి నిరాకరించి శివద్వేషి అయి శివునితో నాకు అవసరమే లేదు అనేటట్లుగా చేసి ఇప్పుడు కర్మ చేశాడు. కర్మ చేస్తే అదేమవుతుంది? శివద్వేషి అయినటువంటి వాణ్ణి ఎవరు క్షమిస్తారు? అంటే ఈశ్వరుణ్ణి ఇప్పుడు ఇక్కడ ఒక రూపంగా ఉండేటువంటి ఈశ్వరుని ప్రార్థిస్తున్నాడు, ఇంకొక రూపంగా శివుణ్ణి ద్వేషిస్తున్నాడు. ఈశ్వరుడు ఒకడే, ఆ ఒక్కడైనటువంటి ఈశ్వరుణ్ణి ఒక రూపంగా ప్రార్థిస్తున్నాడు, ఇంకొక రూపంగా ద్వేషిస్తున్నాడు. అది పరిపక్వమైనటువంటి వివేకం కాదు కదా. అలా పరిపక్వమైనటువంటి వివేకము లేని దక్షుడు అతనేమవుతాడంటే అతనింతే. అదికే చెప్తున్నారు ఇక్కడ, దక్ష యోగ్యుడు. అట్లా చేసిన దానివల్ల ఏమవుతాడు? ఆ దక్షుడేమైనాడు? శివుని యొక్క ఆగ్రహానికి గురి అయి పతనావస్థను చెందినాడు. చివరికి శిరస్సు కూడా తెగిపోయిందిగా. శిరస్సు పోయి వేరే శిరస్సు పెట్టేశారు. సరే, అది అక్కడ కథలో. ఇక్కడేంటి? ఇలా కర్మ వ్యవహారములో దక్షుడై నేను శివుడు చెప్పిన అంటే ఈశ్వరాజ్ఞ ప్రకారము నేను కర్మయోగముగా చేయాల్సినటువంటి దానిని పరిపక్వమైనటువంటి మానసిక స్థితి లేకుండా వీడికి ఇష్టం వచ్చిన విధానంలో ఆ కర్మను నిర్వహిస్తాడు. అలా నిర్వహించడం అనేటువంటిది ఉందే, ఇది దక్షత లేనటువంటిది. కానీ చేసేదానికి మాత్రం దక్షుడై ఆ కర్మను చేస్తున్నాడు. అంటే పరిపక్వత లేనటువంటి కర్మలు చేయడం జరుగుతుంది. అక్కడ ఈ కర్మను నేను ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే అది శాస్త్రసమ్మతమవుతుంది, ప్లస్ శాస్త్రం ఏ ఉద్దేశంతో ఈ కర్మను ఇలా చేయమని చెప్పింది అనేది తెలుసుకోవాలిగా. అలా తెలుసుకొని కదా మనం అలా కర్మను చేయాల్సి ఉంటుంది. అలా చేయవయ్యా బాబు అని చెప్తుంటే అలా చేయకుండా ఇతను ఇష్టం వచ్చినట్లుగా ఇతనికి సరిపోయేటట్లుగా మలుచుకుంటును, లేదంటే శాస్త్రంలో ఇలా చెప్పింది నేను ఇలాగే చేస్తాను అంతే అని గుడ్డి నమ్మకముతో చేయడము ఏదైతే చేస్తారో, ఇలా చేస్తే దానిని తెలుసుకోకుండా పరిపక్వత లేకుండా చేసిన వాళ్ళు అవుతారు.
అలా చేసిన దానివల్ల వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి సారమును గ్రహించిన వాడు కాలేకపోతాడు. కానీ ఇతను అటువంటి వాడు కాదు, ఇతను దక్షుడు. దక్షుడు అంటే ఈ కర్మను నేను ఇలాగే చెయ్యాలి, ఇలా ఎందుకు చెయ్యాలి, ఇలా చేస్తే ఇది సరిపోతుంది. ఇప్పుడు గృహప్రవేశం కానీ లేకపోతే పెళ్ళిళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మ ముహూర్తం అని పొద్దున్నే ముహూర్తాలు పెట్టుకుంటారు. పొద్దున్నే ముహూర్తాలు అంటే 3 గంటల నుంచి 4:30 వరకు బ్రహ్మ ముహూర్తం అని, లేకపోతే 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అని ఏదేదో పెట్టుకుంటారు వీళ్ళు. లేకంటే ఇంకా ముందు 2:30కి 2:45కి ఒకసారి ఇంకా ముందు కూడా పెట్టుకుంటారు ఈ ముహూర్తాలు. ఇప్పుడు ఆ సమయములో ముహూర్తం పెట్టేదాని వలన ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అందరికీ ఇబ్బందే. ఇప్పుడు పెళ్ళిళ్ళలో నిద్రపోయేదానికి ఎవరు పోవట్లే, కానీ శాస్త్రం ప్రకారము నిద్ర మానేసి ఇవన్నీ చేసుకోమని చెప్పటం లేదు, ఇవన్నీ చేసుకోమని చెప్పట్లే. ఆ డీజే సౌండ్స్ పెట్టుకుని దానికి సంబంధించి ఇంక వేరే ఏంటంటో వాళ్ళను వీళ్ళను పిలిచి ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలు లేకపోతే ఇంకొక ప్రోగ్రాం ఇట్లాంటివి పెట్టుకొని చేస్తుంటారు. ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటివి. స్వామీజీ ఏం చెప్పారంటే చాలా చాలా సింపుల్గా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి. తర్వాత చేసే వ్యవహారములో క్లారిటీ ఉండాలి. తర్వాత ఈ వివాహ కార్యక్రమం కానీ లేకపోతే గృహ ప్రవేశ కార్యక్రమం కానీ ఇటువంటివి తీసినామని అనుకోండి, ఇవి అందరికీ అనుకూలమైన సమయం పెట్టుకోవాలి. ఇప్పుడు అనుకూలమైన సమయం పెట్టుకున్నాం అనుకోండి, వేరే గ్రామంలో నుంచి వచ్చే వాళ్ళు కూడా వస్తారు. టయానికి వచ్చి 10 గంటలకు పెట్టుకున్నామని అనుకోండి, వాళ్ళు వేరే దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటే పొద్దున్న బయలుదేరి అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళు చూసుకొని టిఫను భోజనము 2 కూడా చేసుకొని వాళ్ళు మళ్ళీ సాయంకాలానికి వాళ్ళ ఇంటికి చేరిపోతారు. అది గృహప్రవేశమైనా లేదా వివాహమైనా. కానీ మామూలుగా వీళ్ళు ఏం చేస్తారు, వివాహం అంటే రాత్రికి పోవాలి, రాత్రికి పోయి అక్కడ ఉండి మళ్ళీ రాత్రిలో వెళ్ళడమో లేదా పొద్దున్న వెళ్ళడమో ఏదో చేస్తుంటారు. అటువంటి అంత క్రిటికల్గా పెట్టుకోవద్దండి అని చెప్పారు. లేదు స్వామి ముహూర్తము అని అన్నారు అనుకోండి, ఆ ముహూర్తం అనే దాన్ని తీసి వరకబెట్టాయి. కాలమునందు ఎక్కడ కానీ నువ్వు అనుకున్నట్లుగా అటువంటి దోషభూయిష్టమైనటువంటి కాలము లేదు. బ్రహ్మము ఎప్పుడూ ఒక్కటే, ఆ బ్రాహ్మీ స్థితిలో నువ్వు చూడు, అంతేగాని ఈ రూపంగా చూడవద్దు అని చెప్పారు స్వామీజీ. ఎందుకంటే మనము ఈ భావనతో చూడకపోతే, కాలములోనే వ్యత్యాసం చూస్తూ ఉంటే, ఈ కాలంలో వ్యత్యాసం ఎంతవరకు చూస్తున్నాడో అంతవరకు మనస్సు ప్రభావం ఉంది అని అర్థం. ఆ మనస్సు యొక్క వ్యవహారమే జరుగుతూ ఉంటుంది, కానీ మనస్సుకు అతీతమైనటువంటి విషయం వైపు వెళ్ళే పరిస్థితి ఉండదు. నేను స్వామీజీల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూసినాను, ఒక్క మన స్వామీజీ దగ్గర తప్ప మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే పంచాంగాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏ రోజు చూసినా ఈరోజు తిథి ఏమి, ఈరోజు నక్షత్రం ఏమి, ఈ టైము దుర్ముహూర్తం అవునా కదా, తర్వాత ఈ సమయం రావుకాలం ఉందా లేదా, ఇవే మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసిందల్లా మన స్వామీజీ దగ్గర మాత్రం ఆ ప్రభావం లేదు. మిగతా వాళ్ళు నేను చూసిన స్వామీజీలందరూ ఇట్లాగా మాట్లాడిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ కాల వ్యవహారం అనేటువంటిది మనస్సు ఉన్నంత వరకు ఉంటుంది. ఆ మనస్సును అధిగమించిన వాడికి కాలంతో సంబంధం లేదు. కాబట్టి మనం పెట్టుకునేటువంటి సమయం ఏదైతే ఉన్నదో, గృహప్రవేశాలు కానీ లేకపోతే వివాహాలు కానీ, అందరికీ యోగ్యమైనటువంటి రోజుల్లో పెట్టుకుంటే మంచిది. అయితే మనమేమో పెట్టుకుంటాం, ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు అంగీకరించాలి కదా అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని సరే చూసుకొని కాలానుగుణంగా వాళ్ళకు దుర్ముహూర్తం లేకుండా, రావుకాలం అవన్నీ కూడా లేకుండా, మనకు సరిపోయే సమయము, వాళ్ళకు సరిపోయే సమయము, ఏదో ఇద్దరు కలిసి కూర్చొని ఆ సమయంలో ఉండేటట్లుగా, అంటే మనం పైకి ఆ విషయాలని చెప్పి మనం అక్కడ వాళ్ళ దగ్గర మనం పనికిరాని వాళ్ళు కాకుండా, మనం సక్రమంగా ఉండే విషయాన్ని, మన ఉద్దేశాన్ని మన మనసులో పెట్టుకొని ఇక్కడ ఇలా చేసుకుంటే బాగుంటుందని అందరికీ సరిపోయేటువంటి సమయాన్ని మనం ఫిక్స్ చేసుకునేది. అలా ఫిక్స్ చేసుకుని ఆ ప్రకారంగా మనం ముందుకు పోతే, అంటే మన మనస్సులో మనము అనుకునేటువంటి సమయానికి సరిపోయేటట్లుగా వాటిని మలుచుకుంటున్నామన్నమాట. వాళ్ళ దృష్టిలో శుభముహూర్తంలో ఉన్నట్లే ఉంటుంది, మంచి కార్యక్రమాలు చేసినట్లుగానే ఉంటుంది వాళ్ళ దృష్టిలో. కానీ మన దృష్టిలో ఏంటంటే మిగతా సమయాల కంటే ఈ సమయం బాగుంది కాబట్టి ఈ సమయాన్ని ఎంచుకున్నాం. కారణం ఎందుకంటే అందరికీ సరిపోయే సమయం అని మనం ఎంచుకున్నాం. ఇలా చూసుకుని మనం ముందుకు వెళితే దాన్ని దక్షుడు అని అంటారు. తర్వాత ప్రత్యుత్పన్నేషు కార్యేషు సద్యో యథావత్ ప్రతిపత్తుం సమర్థః. సంప్రాప్తమైన కర్తవ్య కర్మల విషయములో వెనువెంటనే సరైన పద్ధతిలో తెలుసుకునుటకు మరియు చేయుటకు సమర్థుడు. అంటే కర్తవ్య కర్మ ప్రత్యుత్పన్నేషు కార్యేషు, అంటే నేను ఏ కర్మ చెయ్యవలసి ఉన్నదో, నాకు నియమించబడిన కర్మ, అంటే నా యొక్క నిత్య నైమిత్తిక కర్మలు, నిత్యకర్మ నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలను ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనో ఆ ప్రకారముగా ఖచ్చితంగా సద్యో యథావత్ అంటే ఏ విధముగా దాన్ని చేయవలెనో ఆ విధంగా చేయుట. అంటే దానికంటే వేరే విధంగా చేయకుండా సాధ్యమైనంత వరకు అలాగే చేయుట, దాంట్లో నుంచి తప్పుపోకుండా. వేరే వాళ్ళతో కాదు మనం చూసుకోవాల్సింది, వేరే వాళ్ళను గురించి వద్దు. అంటే మనము చెయ్యగలిగేటువంటి మనం సక్రంగా చేయుట, వేరే వాళ్ళతో కలిసి జరగవలసి వచ్చినప్పుడు వాళ్ళను కూడా కలుపుకుంటూ వాళ్లకు మనకు కూడా సరిపోయేటట్లుగా ఉండే సమయాన్ని నిర్ణయించుకుంటూ అలా చేయుట, ఒక్కొక్కసారి మనం అలా చేయాల్సింది, అంటే వాళ్ళతో కలిసే ఉండేటువంటి పరిస్థితులు ఒక్కోసారి చేయలేని పరిస్థితులు ఉంటాయి. సరే వాళ్ళు చేసుకోనిలే అని చెప్పి మనం కూడా ఏంటంటే మనము విధిలేని పరిస్థితుల్లో నేను వెళుతున్నానని చెప్పి వెళ్ళుట. నువ్వు విధిలేని పరిస్థితుల్లో వెళుతున్నాననే భావనతో నువ్వు ఎప్పుడైతే వెళుతావో నీ మనస్సు ఏమవుతుందంటే ఆ విషయముల నుంచి బయటపడిపోవడానికి తహతహలాడుచున్నదనేటువంటి స్థితి నీ మనసుకి ఏర్పడుతుంది. నీ మనసుకి ఏర్పడి క్రమంగా కొంతకాలానికి ఏమవుతుందంటే ఆ విషయాల నుంచి బయటపడిపోతుంది. అయితే మొదట్లో ఇప్పుడు మనం వెంటనే బయటపడలేం కానీ క్రమంగా అది బయటపడిపోవడం జరుగుతుంది. ఆ భావనను మనం అలాగే పెట్టుకుంటే, అలా కాకుండా వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అయిపోయి మనం అన్నింటికి పోతున్నాం అనుకోండి, అప్పుడు అది కుదరదు. కాబట్టి యథావత్ ప్రతిపత్తుం సమర్థః, ప్రతిపత్తుం సాధ్యమైనంత వరకు నేను చేయగలిగేటువంటి నిత్య నైమిత్తిక కర్మలను ఖచ్చితంగా నేను ఇలాగే చేస్తాను అని చేయుట, దానిని దక్షః అని చెప్తున్నారు. తర్వాత ఉదాసీనః అనేటువంటిది ఉంది, దాన్ని మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే, లేకపోతే నేను చెప్తున్నటువంటి దాంట్లో మీకు ఏమైనా కొద్దిగా ఇబ్బందిగా ఉంటే మీరు తెలియజేయవచ్చు. ఏమీ లేదుగా, బాగానే అర్థమవుతుందిగా, సరే. ఎందుకంటే మీరు ఎవ్వరూ ఏమీ మాట్లాడకపోతే మీకు అర్థమవుతుందో తెలియదు, అర్థం కావడం లేదో తెలియదు, ఏమీ తెలియకుండా ఉంటుంది. సరే, అంటే సందేహాలు ఉంటే కూడా ఎవరైనా ఉంటే కూడా అడిగితే కూడా మంచిదే, సరే పర్లేదు. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో
तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये, हर हर महादेव शंभो शंकर। जय सीताराम। हरिः ओम तत्सद। ओम हरिः ओम। हरि ओम। ओम।